వెల్కమ్ టు అఖి 24/7 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అమృత్ 2.0 పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్. డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచెల శ్రీకాంత్. ఘనంగా ఎన్ఆర్ఐ డాక్టర్ రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఆదోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన టీడీపీ మీనాక్షి నాయుడు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప. ఇక వివరాల్లోకి వెళ్తే, అమృత్ 2.0 పథకంతో కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచెల శ్రీకాంత్ స్పష్టం చేశారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని డీకేపల్లి వద్ద అమృత్ 2.0 పథకాన్ని పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుప్పం పట్టణాలలో త్రాగునీరు, మురుగునీరు వ్యవస్థలను మరింత మెరుగుపరిచేందుకు అమృత్ 2.0 పథకంలో 9.21 రూపాయల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. కుప్పం పట్టణానికి మంచినీటి సరఫరా, కుళాయి కనెక్షన్లు ఇవ్వడం, పైప్ హ్యాండ్ల విస్తరణ చేయనున్నట్లు వివరించారు. డీకేపల్లిలో 5 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. కుప్పం ప్రజలకు సురక్షితమైన త్రాగునీటిని అందచేయడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రమాదరహిత కమిషనరేట్గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఫైర్ రన్ చేపట్టారు. ముందుగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన సిపి అనంతరం శాంతి కపోతాలను ఎగురవేసి ఫైర్ రన్ను ప్రారంభించారు. కమిషనరేట్ కార్యాలయం నుండి మున్సిపల్ కార్యాలయం మీదుగా గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీసు అధికారులు, కమిషనరేట్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ, ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ తో పాటు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, గత ఏడాది కాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వాహనదారులు 13 కోట్ల రూపాయల జరిమానాలు చెల్లించినట్లు సిపి తెలిపారు.
సైడ్ ఆపేం కదా విజువల్ కొడతా మంచిగా సైడ్ ఆపేం కదా సార్ ఈ జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా మనము ట్రాఫిక్ మాసోత్సవం ఏర్పాటు చేసుకున్నాము. దీంట్లో భాగంగానే ఇక్కడ రామగుండం కమిషనరేట్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒక 5K రన్ మొదలెట్టాము. ఈ 5K రన్ ఒక మెసేజ్ని ఇచ్చుకుంటూ అలాగే మానసిక ఆందోళన తగ్గించుకోవడానికి ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోవడానికి కోసము ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మాసంలో మొత్తం కూడా డిఫరెంట్ రకాలుగా ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, తర్వాత పబ్లిక్ మీట్స్, తర్వాత ఎలక్యూషన్ కాంపిటీషన్స్, రైడింగ్ కాంపిటీషన్స్ ఇవన్నీ జరుగుతాయి డిఫరెంట్ స్కూల్స్లో, కాలేజెస్లో. అలాగే వెరీ సూన్ మనము ఇక్కడ పెద్దపల్లి సుల్తానాబాద్ నుంచి మళ్ళీ రామగుండం కమిషనరేట్ ఎండింగ్ వరకు కూడా ఒక బిగ్ బైక్ ర్యాలీ హెల్మెట్ని ప్రోత్సహిస్తూ ట్రాఫిక్ రూల్స్ని పాటించడానికి పబ్లిక్ని అవేర్నెస్ కలిగిస్తానికి చేయడం జరుగుతుంది. అది త్వరలోనే ఈ వీక్లో ఉంటుంది. డిస్ట్రిక్ట్లో చాలామంది వైలేషన్స్ చేయడం వల్ల మేము ఎన్ని ఎన్ఫోర్స్మెంట్ చేసినా కానీ, ఎందుకంటే రామగుండం కమిషనర్లో మొత్తం ట్రాఫిక్ వైలేషన్స్ పరంగా ఈ ఫైన్స్ చలాన్స్ అన్ని 13,51,00,000 చలాన్స్ పే చేశారు. ఇంత వైలేషన్స్ ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి మీకు ఒకసారి ప్రశ్నించుకోండి. దాంట్లో భాగంగానే నేను ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. మీకు అవేర్నెస్ కలిగించడానికి రామగుండం కమిషనరేట్ ప్రజలందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి మనం కూడా ఒక డెవలప్డ్ కంట్రీ లాగా మనము అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పాటించి ప్రమాదాలకి, రోడ్డు ప్రమాదాలకి గురి కాకుండా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ నెక్స్ట్ ఇయర్ I request all the public of Ramagundam to abide by rules of this traffic and also reduce your fines. సుల్తానాబాద్ పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులకు సూచించారు. శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సుల్తానాబాద్ పట్టణంలో మున్సిపల్ కార్యాలయాన్ని పరిశీలించి మున్సిపాలిటీ పనితీరుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై అధిక ప్రాధాన్యత కల్పించాలని, రోడ్లను శుభ్రంగా ఉంచాలని, రోడ్లపై ఎక్కడ చెత్త చెదారం ప్లాస్టిక్ ఉండదని వీలు లేదని కలెక్టర్ అన్నారు. పట్టణంలో ప్రతిరోజు చెత్త సేకరణ జరగాలని, రోజు రోడ్లను శుభ్రం చేయాలని, పరిశుద్ధ సిబ్బంది పనితీరును ప్రతిరోజు పర్యవేక్షించాలని కలెక్టర్ తెలిపారు. ఇళ్ళల్లో వాటర్ వచ్చేది 2 ఎకరాల ట్రైన్ ఉంటుంది, 6 బిట్లు ట్రైన్ అంటే ట్రైన్ వచ్చి 12-14 బిట్లు పోతుంది, మిగతా ఆ బిట్లు ఎక్కుపోతుంది. ట్రైన్ ఉంది ఏదన్నా మళ్ళీ తీసుకొచ్చే లెవెల్ లేదు. అంటే మేము చదువుకున్నప్పుడు ఎట్లుందంటే మార్నింగ్ 8 to 12 కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం పాలకొలను గ్రామంలో సీఏ సుధాకర్ రెడ్డి చేసే దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకోవాలని
ఎస్సీ ఎస్టీలకు రక్షణ కల్పించాలని గ్రామానికి చెందిన కాశీపోగు సోమన్న, రవికుమార్, రమేష్ గ్రామ ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రమేష్ మాట్లాడుతూ గ్రామంలో దాదాపు 1000 మంది ప్రజలు ఉన్నారని, గ్రామంలో ఎక్కువ శాతం ఎస్సీల జనసంఖ్య ఎక్కువగా ఉందన్నారు. గ్రామానికి చెందిన సీఏ సుధాకర్ రెడ్డి రాజకీయంగా, ఆర్థికంగా బలంగా ఉండాలని, అందుకు గ్రామంలోని ప్రజలపై తన పెత్తనం కొనసాగిస్తూ అందరూ చెప్పినట్లే వినాలని ఆధిపత్యం చేస్తున్నాడని, గతంలో గ్రామాలకు చెందిన రైతు పొలాలు DRDO ప్రాజెక్టు కొరకు ప్రభుత్వం వారు స్వాధీనం చేసుకుని నష్టపరిహారం చెల్లిస్తామని అన్నారు. ఈ సమయంలో సుధాకర్ రెడ్డి రైతులకు ప్రభుత్వం చెల్లించే నష్టపరిహారంలో దాదాపు 40% తనకు వాటా ఇవ్వాలని బలవంతం చేశారని అన్నారు. అతనిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన పోలీసు వారు ఆ కేసుని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, ఎస్సీలను చిన్నచూపుగా చులకనగా మాట్లాడుతున్నారని, అతనిపై మేము కేసు పెడితే రిటర్న్గా పోలీసులు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. అయితే ఈ ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్ సీఎన్ సుధాకర్ రెడ్డి ఉన్నాడో, ఈయన ఎలక్షన్ ముందు ఓటు వేయలేదనే ఉద్దేశంతో రామచంద్రుడు అనే వ్యక్తి ఇంటికి పవర్ కనెక్షన్ ఇవ్వకుండా చేస్తున్నాడు. ఓటు వేయలేదనే కారణంతో కురువ రామకృష్ణ అనే వ్యక్తిని ఊర్లోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నాడు. ఆయన ఊర్లోకి వస్తే చంపుతాని భయపడడం జరిగింది. అదేవిధంగా ఓటు వేయలేదనే కారణంతో మహబూబ్ లాల్ అనే వ్యక్తికి ఊర్లో ఇల్లు లేకుండా చేస్తా అని చెప్పి భయపెట్టడం జరిగింది. అదేవిధంగా ఓటు వేయలేదనే కారణంతో ఎస్సీ కాలనీలకు దాదాపు 6 రోజులు వాటర్ రానివ్వకుండా ఇవ్వడం జరిగింది. అయితే వాటర్ రాలేదని డిఐజీ గారి దృష్టికి 6/6/2024 డిఐజీ గారి దృష్టికి తీసుకెళ్తే తర్వాతనే వాటర్ వచ్చినాయి. అంటే ఈయన పవర్ ఆ విధంగా పనిచేస్తుంది. ఇంకొకటి ఏదైనా గతంలో ఈయన 2006లో సర్పంచ్ ఓట్లో ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఎవరైతే గెలిచినారో వాళ్ళు ఎమ్మెల్యే గారిని కలవడానికి వెళ్తే ఊర్లోకి తిరిగి వాళ్ళు ఊర్లోకి వచ్చేటప్పుడు పోలీస్ సహకారంతో ఊర్లోకి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత 2012లో సొసైటీ ఎలక్షన్లో ఓడిపోయిన ఈయన తరఫున వాళ్ళు ఓడిపోయినందుకు ఎవరైతే ఓట్లు వేసినారో వాళ్ళు ఊర్లోకి వస్తుంటే ఒక్కొక్కరిని వేసి దాడి చేయడం జరిగింది. ఆ తర్వాత 2013లో సర్పంచ్ ఎలక్షన్ టైంలో ఈయన భార్య ఉంటే ఈయన భార్య గెలవాలని చెప్పే ఉద్దేశంతో ఎస్సీ క్యాండిడేట్ అయిన పసుపల లక్ష్మణ ఇంటి మీదకు దాడి చేసి ఆ దాడి చేసే ప్రయత్నంలో అందరినీ భయభ్రాంతికి గురి చేయడం, నెక్స్ట్ డే ఓటింగ్ ఓన్లీ సింగిల్ సైడ్ జరగడం, ఆయన గెలవడం జరిగింది. అదేవిధంగా 2015 31 నైటు ఒక 20 రూపాయల వాటర్ బాటిల్ కోసం ఇక్కడ పంచలింగాల చెక్ పోస్ట్ దగ్గర వాటర్ బాటిల్ డబ్బులు అడిగితే ఆ వ్యక్తి షాపతన్ విన కారెక్కిచ్చి చంపేసినారు. అదేవిధంగా 2021లో DRDO నుంచి అనే సంస్థ నుంచి ల్యాండ్ అక్విజిషన్ ద్వారా పొలాలు పోయిన వాళ్ళకు డబ్బులు వస్తూ ఉంటే ఆ డబ్బుల్లో కమిషన్ కావాలని చెప్పేసి పిల్లు వేయడం జరిగింది. ఆ పిల్లు ఎందుకు వేసినారని చెప్పి అడగడానికి పోతే నన్నే అడుగుతారని చెప్పేసి తిరిగి ఎస్సీలపైనే దాడికి ప్రయత్నం చేసినాడు. ఇవన్నీ చేసిన ఇతనిపైన చట్టం పనిచేయట్లేదు లేదు, కానీ ఇవన్నీ ప్రశ్నిస్తున్న వ్యక్తులపైన మాత్రం చట్టం చాలా బలంగా పనిచేస్తుంది. మేము అనేది ఇక్కడ చట్టం అనేది కులం కోసం డబ్బు కోసం మాత్రమే పనిచేస్తుందా అనేది మేము ప్రశ్నిస్తున్నాం. కులం డబ్బును చూసి దాని మధ్యలో చట్టం ఓడిపోతుంది అనేది వాస్తవంగా తెలియజేయాలనుకుంటున్నారా, లేకుంటే అధికారులు చట్టాన్ని ఓడగొట్టి కులాన్ని డబ్బుని గెలిపించాలనుకుంటున్నారా అనేది వాళ్ళ ఆత్మాభిమానానికి వదిలేస్తున్నాము. ఎందుకంటే మేము చట్టాన్ని గెలిపించాలనే పోరాటం చేస్తున్నాం తప్ప వ్యక్తిగత ప్రయోజనాలు అయితే కాదు. మేము ఖాళీ చేయించమని చెప్పి ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోమని చెప్పి ప్రభుత్వ భవనాన్ని ఫిర్యాదు చేసినా కానీ ప్రభుత్వ భవనాన్ని స్వాధీనం చేసి మాకు అప్పచెప్పండి అని మేము ఎక్కడ ఫిర్యాదు చేయలేదు. అదేవిధంగా ప్రభుత్వ భవనాన్ని వాడుకుంటున్నాడు అతనిపైన కేసు బుక్ చేయమని చెప్పి కూడా మేము అడగలేదు. కేవలం ప్రభుత్వ భవనాన్ని ఖాళీ చేయమని కలెక్టర్ గారిని అడగడం జరిగింది. అయితే అడిగిన తర్వాత స్వాధీనం చేసే క్రమంలో ఆయన ఎంపీడీ ఎవరైతే పంచాయతీ సెక్రటరీ ఉన్నారో ఆ వ్యక్తి పంచాయతీ ఆఫీసును శుభ్రపరుస్తుండగా ఆయన సీరియస్ అవుతున్నాడు, మీరు క్లీన్ చేయకుండా మీరు పక్కకి వెళ్ళిపోండి, ఆయన సీరియస్ అవుతున్నాడని చెప్పడం జరిగింది. అంటే ఆ వ్యక్తి తిడుతున్నాడు అనేవి ఇన్ఫర్మేషన్ వచ్చేసి పంచాయత్ సెక్రటరీ గారు ఆయనని పోయడం జరిగింది. ఆ తర్వాత ఆవుల మధ్య అనే వ్యక్తిని టార్గెట్ చేసుకొని అతన్ని భయపెడుతూ నా విన కంప్లైంట్ చేసిన మీ అందరినీ చంపుతా నరుకుతాను భయపెట్టడం జరిగింది. ఈ విధంగా భయపెడుతున్న ఆయన పైన ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదు. ఖచ్చితంగా ఆయన పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము కోర్టు దృష్టికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. నా పేరు రమేష్.
సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, మోసగాల బారిన పడి సంపాదించిన సొమ్ము కోల్పోవద్దని పోలీసులు హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా గోదర్కని లక్ష్మీనగర్ బులియన్ మార్కెట్లో 110 పోలీసుల ఆధ్వర్యంలో సిఐ ఇంద్రసేన రెడ్డి అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారని ఆయన తెలిపారు. దొంగ బంగారం విక్రయిస్తున్నారని ఫేక్ ఫోన్ కాల్ చేసి బెదిరింపులకు పాల్పడే వారిపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. 91తో ప్రారంభమయ్యే సెల్ నెంబర్లకు తప్ప అబ్రాండ్ నెంబర్లకు స్పందించవద్దని అన్నారు. ఆఫర్లు, లాటరీల పేరుతో ఆశ చూపే లింకులను ఓపెన్ చేయవద్దని అన్నారు. అన్నోన్ నెంబర్స్ మెసేజ్లను అవాయిడ్ చేసి మోసాల బారి నుండి బయటపడాలని సీఐ సూచించారు. అనుమానం ఉన్న నెంబర్లో వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు అందించి సహకరించాలని సీఐ ఇంద్రసేన రెడ్డి వ్యాపారులను కోరారు. ఏది వచ్చినా కూడా అబ్రాడ్ కాల్స్ వస్తాయి. 50,000 పంపండి, 1,00,000 పంపండి. ఎప్పుడైనా మీ సర్వీస్ మొత్తంలో ఈ 60-40-50 సంవత్సరాలల్లా ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడు కూడా ఉండదు. ఒకవేళ పోలీస్ ఫేక్ బంగారం ఉన్నారు, మీరు ఫేక్ ఏదన్నా జరిగింది, తప్పుడు పని చేస్తారంటే సైలెంట్గా వచ్చి ఎత్తుకపోవడం ఉంటుంది. ఎత్తుకపోయి పోలీస్ స్టేషన్లే మాట్లాడతారు. ఇక్కడ మాట్లాడినా అనుకో, మీరు అంతే ఇంతమంది జవాన్ గారా, హైదరా గారా, ఇక్కడ ఉంది ఈ స్తంభం ఉందనుకోండి, ఇది ఒక వే పోయేటట్టు వే పోతుంది నుంచి వస్తే డిస్కషన్ పెడతారు. అదే పోలీస్ స్టేషన్ పోతే ఇప్పుడు సపోజ్ బస్ పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ మన వాళ్ళని ఊరిని తీసుకొని వెళ్ళాం, మనం వాడు వినప్పుడు ఎట్లుంటుంది, భయంగా మాట. కాబట్టి అంతే ఉంటుంది తప్ప ఎవరు కూడా ఇట్లాంటి వాటికి ఇవ్వద్దు, ఇట్లాంటి వాటికి మోసపోవద్దు. మీరు కష్టపడి సంపాదించుకుంటున్నది, ఆ కష్టపడ్డది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహ దివ్య స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేక మహోత్సవానికి ఆహ్వానించిన మంత్రి కొండ సురేఖ, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, యాదగిరిగుట్ట ఆలయ ఈవో అర్చకులు ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు యాదగిరిగుట్టలో జరగనున్న శ్రీ సుదర్శన దివ్య విమాన స్వర్ణ గోపుర మహాకుంభాభిషేక కార్యక్రమం కొత్త సంవత్సరంలో ఒక్కొక్క నెల ఒక కార్యక్రమం చేద్దాం. రేవంత్ రెడ్డి కేసుల గురించి మాట్లాడితే మనం రైతుల గురించి మాట్లాడదాం. ప్రజల గురించి ఆయన ఇచ్చిన 420 హామీల గురించి మాట్లాడదాం. ముసలి వాళ్లకు 4,000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు? ఆడబిడ్డలకు నెలకు 2,500 రూపాయలు ఎప్పటి నుండి ఇస్తావు? ఆడపిల్లలకు స్కూటీలు ఎప్పటి నుండి ఇస్తావు? ఫీజు రీఎంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావు? అంటూ నెలకు ఒక్కో ప్రోగ్రాం పెట్టి వాళ్ళని ఉక్కిరిబిక్కిరి చేద్దామని అంటున్న కేటీఆర్ 420 హామీలు ఏమైనా అడుగుతాం. మన అటెన్షన్ డైవర్షన్ కోసం మనం ఏదన్నా చేసి మనం పక్కదారి పట్టియాలి, ఒక ఇదైందట అదైందట, ఒక గర్ల ఇదైందట కింద ఇదైందట అని చెప్పి వాళ్ళ చెవులు కొరుకుడు వీళ్ళ చెవులు కొరుకుడు, అది తప్ప ఇంతవరకు సంవత్సరంలో చేసిందేం లేదు. మనం ఒకటే తదేక దీక్షతో అర్జునుడు కదా శిల్క కన్ను మీద దృష్టి పెట్టినట్టు మనం కూడా ఒకటే దాని మీద పెడదాం. ఏంటిది? ముసలోళ్ళకు 4,000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు అని అడగాలి. ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమం తీసుకుందాం, అవసరమైతే కొత్త సంవత్సరంలో మంచిగా తీసుకొని నెలకొక్క ప్రోగ్రాం. ముసలోళ్ళకు 4,000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు? ఆడబిడ్డలకు నెలకు 2,500 ఎప్పటి నుంచి ఇస్తావు? స్కూటీలు ఎప్పటి నుంచి ఇస్తావు? పిల్లగాళ్లకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావు అని చెప్పి నెలకొక్క ప్రోగ్రాం పెట్టుకుందాం. మంచిగా ఈ కొత్త సంవత్సరం 12 నెలల పాటు ఉక్కిరి బిక్కిరి వాళ్ళకు ఊపిరాడకుండా చేసే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా ఈ గులాబీ దండుదే, గులాబీ సైనికులదే అనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నాను. శేషచలం వాటర్ ఫాల్స్ చూసి వస్తుండగా దారి తప్పిన బీటెక్ విద్యార్థులు. తప్పిపోయిన 6గురిలో అక్కడ ఉన్న వాగులో పడే ఒక విద్యార్థి మృతి, మరో 5గురిని రక్షించిన కోడూరు పోలీసులు. లోగా అయితే ఒకసారి అయితే ఇక్కడ దిగాల. ఓకే.
మాది శ్రీకాళహస్తి. మేము ఒక 6 మంది ఫ్రెండ్స్ అందరం కలుసుకొని వచ్చాము అక్కడ గుంజన చెరువుకి. చెరువు దగ్గరికి వెళ్ళాము, బైక్స్లోనే వెళ్ళాము, అందరము వెళ్ళాము, ఇంకా మునిగినాము. కానీ లోతు ఎక్కువ వల్ల కాల్ చెప్పి చిన్న లోతు లాంటి దాంతో అబ్బాయి మునిగిపోయాడు. అప్పటికి బయటకు తీశాడు, కాకపోతే కొంచెం లేట్ అయిపోయింది, 3 మినిట్స్ పైన. తీసిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ చేసాము, అయినా లాభం లేకుండా పోయింది. ఇంకా తర్వాత పోలీస్ కాల్ చేస్తే వచ్చి తీసుకొని వచ్చారు బయటకు అడవిలో నుంచి. నాకు దారి తెలియలేదు, ఇంకా అడవిలో తప్పిపోయినాం కాబట్టి టైంకి పోలీసులు వచ్చి హెల్ప్ చేసి తీసుకొచ్చారు బయటకు. మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని 107 సర్వే నెంబర్ 1.34 1 ఎకరం 34 గుంటల భూమిని దర్జాగా కబ్జా చేసి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కొల్లగొట్టి గత 30 సంవత్సరాల నుండి అనుభవిస్తున్న బడా చోర్ను తక్షణమే పీడీ యాక్ట్ అమలు చేసి జైలుకు పంపాలని గుక్లోత్ భీమా నాయక్ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ నడి రోడ్డును ఆనుకుని ఉన్న 1.34 గుంటలలో కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఆ భూమిలో రైస్ మిల్, షాపింగ్ కాంప్లెక్స్ దర్జాగా కట్టుకొని నెలకు కిరాయి 1 కోటి రూపాయలు వసూలు చేస్తూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న అతన్ని గుర్తించి తక్షణమే ప్రభుత్వం అటు భూమిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అప్పటి కలెక్టర్ కూల్చివేతలకు ఆదేశాలు ఇచ్చినా ఇప్పటి వరకు స్పందించకపోవడం అంటే అధికారుల నిర్లక్ష్యం వలన ప్రభుత్వ భూములు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వినతి పత్రం ఇస్తున్నాం. మానుకోట జిల్లా కేంద్రంలో 107 సర్వే నెంబర్లో 1 ఎకరం 34 గుంటల భూమి ప్రస్తుతం రేటు ప్రకారం 1000 కోట్ల రూపాయల ఆస్తి. ఆ 1000 కోట్ల రూపాయల ఆస్తిలో భవనాలు కట్టించుకొని, మిల్లు కట్టించుకొని ప్రతి నెల 1 కోటి రూపాయల ఆదాయం తీసుకుంటా ఉన్నాడు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వెనకాల వెళ్ళిపోతాడు. 1000 కోట్ల ఆస్తిని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. 30 సంవత్సరాలుగా అనుభవిస్తున్న అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అతనిపై రౌడీ షీటర్ ఓపెన్ చేయాలి. పేదలు జానెడ్ జాగా గుడి చేసుకుంటే వందలాది కేసులు పెట్టి జైలుకు పంపిస్తూ ఉన్నారు. 30 సంవత్సరాలుగా మానుకోట జిల్లాలో ఉన్న కలెక్టర్ గారికి తెలియదా? ఇక్కడ తహసీల్దార్ గారికి తెలియదా? ఇక్కడ రాజకీయ నాయకులకు తెలియదా? తక్షణమే ఆ భూమితో పాటు అందులో గ్రీన్ ల్యాండ్ ఉంది, అందులో ప్రైవేట్ వ్యక్తుల భూములను కూడా ఆక్రమించుకున్నాడు. అతనిపై అనేక సార్లు చర్యలు తీసుకోవాలని దరఖాస్తులు పెట్టారు. గతంలో ఉన్న మన ఐఎస్ గారు, ప్రీతిమీన గారు, కలెక్టర్ గారు ఆ భూమిని మొత్తం స్వాధీనం చేసుకోవాలని, చర్యలు తీసుకోవాలని ఆర్డర్ కూడా ఇచ్చారు. తప్పకుండా అతనిపై చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోతే మా లంబాడి హక్కుల పోరాట సంఘం ద్వారా తప్పకుండా పోరాటం చేస్తాం. ముఖ్యమంత్రి గారు, మీరు ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పులకు తీసుకోబోతున్నారు. 1000 కోట్ల ఆస్తి, 1000 కోట్ల ఆస్తిని ఇది స్వాధీనం చేసుకోవాలి. ఎవరైతే వారికి అండదండలు ఉన్నారో రాజకీయ నాయకులపై కూడా చర్యలు తీసుకోవాలని మా సంఘం డిమాండ్ చేస్తుంది. అజ్మీర్ దర్గాకు రాష్ట్ర ప్రభుత్వం తరపున చాదర్ను సమర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరైన మంత్రి కొండ సురేఖ, మంత్రి శ్రీధర్ బాబు, చిన్నారెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా, ముస్లిం మత పెద్దలు, మైనార్టీ నేతలు. కుప్పంలో సౌర విద్యుత్తును ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. కుప్పం మండలంలోని నడుమూరు గ్రామంలో సౌర విద్యుత్తు రేపు మధ్యాహ్నం నడుమూరులో పర్యటించనున్న సీఎం చంద్రబాబు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు చేసిన అధికారులు సౌర విద్యుత్తును ఏర్పాటు చేయడంలో హర్షం వ్యక్తం చేస్తున్న నడుమూరు గ్రామస్తులు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.